శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఆయన్ను జనసేనతో పాటు డాన్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు లడక్ బయలుదేరాయి. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్ష నిర్వహించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. సఖీ, భరోసా బృందాలు ఈ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించాయి. జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడంతో ఆయన జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక బాధితురాలి ఫిర్యాదును రికార్డు చేసిన టాలీవుడ్ విచారణ ప్యానెల్ జానీ మాస్టర్ ను డాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఘటనతో బాధితురాలికి అండగా ఓ స్టార్ హీరో నిలబడ్డారని తెలుస్తోంది. ఆమెకు మద్దతు పలుకుతూ తన సినిమాల్లో అవకాశాలు ఇస్తారని అల్లు అర్జున్ భరోసా ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. ఆయన బాటలోనే ఇతర నిర్మాతలు సైతం బాధితురాలికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ముమ్మాటికి చర్యలు తీసుకోవాల్సిందేనని మహిళా కమిషన్ సభ్యులు తెలిపారు. మహిళలపై వేధింపులు సినీ, టెలివిజన్ ఇండస్ట్రీలో జరుగుతున్నాయన్నారు. అవకాశాల కోసం బాధితురాలు జానీ మాస్టర్ ను కలిస్తే బలవంతం చేశాడన్నారు. బాధిత మహిళపై జరిగింది అత్యాచార ఘటనే అన్నారు. మరోవైపు జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆందోళనలకు సిద్ధమవుతోంది బీజేపీ మహిళా మోర్చా. జానీని అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించింది. జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ, అంటే ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనపై పోక్సో కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జానీ మాస్టర్ లడక్ లో ఉన్నాడన్న సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయి. టాలీవుడ్ లో సంచలనంగా మారిన ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాధ్యమైనంత త్వరలోనే జానీ మాస్టర్ ను అరెస్ట్ చేస్తామంటున్నారు.